ట్రీ మీడియా ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు దినఫలాలు కార్యక్రమంలో మనము 13వ తేదీ మంగళవారం. ఈరోజు ద్వాదశ రాశులకి ఏ రకమైన ఫలితాలు ఉన్నాయి, ఏ రకంగా జాగ్రత్తలు తీసుకోవాలి, ఆ వివరాలు తెలుసుకోవడానికి మనం ముందుగా మేషరాశి వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది అనే దానికి తెలుసుకుందాం. మేషరాశి వారికి ఈరోజు మరి కొంత నష్టము, కొంత లాభము ఉండేలాగా పరిస్థితులు గోచరిస్తున్నాయి. వీరు ఆడంబరాలకు పోయి రూ. 10 ఖర్చు పెట్టవలసిన చోట రూ. 20 ఖర్చు పెట్టి ఇబ్బందులు కొని తెచ్చుకోవటం అనేది ఉంటుంది. అలాగే మాట పట్టింపు కోసం అయితేనేమి, లేక 10 మందిలో తాము చులకన అవ్వకూడదు అనే కారణం చేతనేమి వీరు అనవసరపు ఖర్చులకు పోవటం, తద్వారా లోపల చింతించడం అనేది ఉంటుంది. పైకి ఎలాంటి ఒత్తిడి వీరిలో కనపడకపోయినప్పటికీ కూడా లోపల ఒక రకమైన మానసిక అశాంతికి లోనవుతూనే పనుల్లోకి ఉపక్రమించడం కూడా అలానే ఉంటుంది. అయినప్పటికీ కూడా వీరికి ఆ లగ్నంలో గురుడి యొక్క మంచి స్థితి వల్ల ఎప్పుడు ఎలాంటి విపత్కర పరిస్థితి ఎదురైనప్పటికీ కూడా ఆ సవాళ్ళని సమర్థవంతంగా స్వీకరించడం కూడా అంతే ఉపశమనం ఇస్తుంది. వృషభ రాశి వారికి ఈరోజు మరి ఒకంత మిత్రులతో జాగ్రత్త వహించవలసిన అవసరమైతే కనిపిస్తుంది. ముఖ్యంగా స్త్రీ బంధువులు ఎవరైతే ఉంటారో వారికి వీరు అనవసరపు సహాయాన్ని అంటే అపాత్రదానం చేయకుండా ఉండటం అనేది కూడా అవసరం. లేదంటే వీరిని యూజ్ అండ్ త్రో లాగా అంటే ఉపయోగించుకుని వదిలించుకునే పరిస్థితులు కూడా అలాగే ఉండటం అనేది ఉంటుంది. కనుక వీరు చేసే ఏదైనా సరే ఒక దానం అనుకోండి, సహాయం అనుకోండి, అదంతా కూడా వృధా ప్రయాసే తప్ప వీరి యొక్క ఆనందాలకి అది ఎంత మాత్రం కూడా కారణం కాదు. కనుక అనవసరపు విషయాల్లో జోక్యం కలిగించుకోకుండా, అనవసరపు విషయాల మధ్య వేలెత్తకుండా వీరి యొక్క కార్యాలని పూర్తి చేసుకుంటే వీరికి చక్కటి ప్రయోజనం ఉంటుంది. అలాగే ఈరోజు మరి గౌరవ మర్యాదలు కూడా పెరిగేలాగా కూడా అనిపిస్తుంది. మిథున రాశి వారికి వృత్తి ఉద్యోగాల్లో అనుకోని చికాకులు కానీ, లేదా అనుకోని మార్పులు కానీ సంభవించే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. దూర ప్రాంతాల కోసం వెళ్ళాలని ఎవరైతే గట్టి పట్టుదలతో ఉన్నారో వారందరికీ కూడా ఈరోజు ఆ రకమైన ఒక మార్గనిర్దేశకం అనేది సుస్పష్టంగా కనిపించడం కూడా యథార్థం. కనుక వీరు ఎవరైతే ఆయా పనుల్లో ఉన్నారో ఆ పనులకు ఎలాంటి సందేహం లేకుండా కూడా వాటికి శ్రీకారం చుట్టవచ్చు. ఇక ఇంట్లో మాత్రం ఎప్పుడు ఏదో రకమైన సమస్య అంటే ఇది వదిలింది అనుకునే లేపు ఇంకో సమస్య రావటం, అది చివరి నిమిషంలో వైదొలగటం, ఇదే ప్రస్తుతం అయితే వీరికున్న పరిస్థితి. కర్కాటక రాశి వారికి ఎప్పటిలాగానే ఈరోజు కూడా ఆనందంగా ప్రశాంతంగా ముందుకెళ్ళటం అనేది ఉంటుంది. కానీ భార్యాభర్తల మధ్య ఏదో రకమైన కొంత చికాకులైతే ఎదురవటం అనేది ఉంటుంది. భర్త ఏదో దాస్తున్నాడని భార్య ఇంకేదో కావాలని అనుకుంటోంది, అదేంటో తెలియట్లేదు అని భర్త వాపోయే సన్నివేశాలు అయితే సంభవిస్తాయి. అయినప్పటికీ కూడా ఇతరత్ర అన్ని విధాల వీరికి అనుకూలమైన వాతావరణం ఉండటం వల్ల మిగతా విషయాల్ని మర్చిపోయి కనీసం కొంతవరకైనా కూడా ఈరోజు ఉత్సాహంగా వీరు గడపగలగటం అనేది ఉంటుంది. అయినప్పటికీ మరి నడుము తర్వాత వచ్చేప్పటికీ శ్వాస ఇలాంటి విషయాల్లో మాత్రం వీరు ఈరోజు మరింత దృష్టి పెట్టవలసిన అవసరం అయితే ఎంతైనా కనిపిస్తుంది. సింహరాశి వారికి ఈరోజు పట్టిందల్లా బంగారం అన్నట్టుగా ఉంటుంది. ఏ పని తలపెట్టినప్పటికీ కూడా అది చిన్న చిన్న ఆటంకాలు ఉన్నప్పటికీ కూడా
చివరి దశకి వచ్చేప్పటికి వీరికి సంతోషాన్ని ఇవ్వటమే ప్రధానంగా ఉండటం అనేది కూడా ఉంటుంది. ఇక బంధుమిత్రులతో వీరు ఏ రకంగా కూడా మనస్పర్ధలకి, అపార్థాలకి తావివ్వకుండా తమ తమ యొక్క బాధ్యతలని సక్రమంగా పూర్తి చేయటం అనేది కూడా ఉంటుంది. ఇంకా నాన్నగారు గానీ, లేదా అటువైపు ఉండే బంధువుల వల్ల గానీ, చిన్న చిన్న మాటలైతే వీరు పడటం అనేది ఉంటుంది. అయితే ఇవేమీ కూడా లెక్క చేయకుండా వీరి వీరి యొక్క పథకాల్లో ముందుకెళ్ళిపోవటం అనేది ఈరోజు మెచ్చదగిన అంశం. కన్యారాశి వారికి ఈరోజు మరి చంద్రుడి యొక్క స్వచ్ఛమైన స్థితి వల్ల వీరు ఏ పని తలపెట్టినప్పటికీ కూడా ఆ పని అది నిర్విఘ్నంగా పూర్తవడం అనేది ఉంటుంది. గత కొద్ది కాలంగా ఏదైతే మానసికంగా చికాకులు ఎదుర్కొంటున్నారో వాటి నుంచి ఈరోజు ఎంతో కొంత బయటపడటం అనేది కూడా ఉపశమనం అవుతుంది. ఇక ఎవరైతే స్త్రీల వల్ల కానీ లేదా స్త్రీ ఉద్యోగుల వల్ల కానీ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో వారు ఆ రకంగా కూడా ఈరోజు బయటపడటం అనేది మెచ్చదగిన అంశం. ఇక కొత్తగా సంతానం కోసం ఎవరైతే తప్పిస్తున్నారో వారు ఈరోజు మరి ఒకంత మంచి అనుకూలమైన విషయాల్ని వినగలగటం అనేది కూడా ఆనందాన్ని ఇవ్వటం కలుగుతుంది. తులారాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు ఇవ్వటం అనేది ఉంటుంది. ఆర్థిక జీవితం కన్నా కూడా కుటుంబ జీవితం ప్రభావాన్ని చూపించడం, ఎవరో ఒకరు వీరి మీద మరి నిందలు వేయటం, తద్వారా ఏవో రకమైన కలహాలకి పాత్రలవటం అనేది కూడా కనిపిస్తుంది. వీరు సాధారణంగా మాటని పడలేరు, మాట అంటే భరించలేరు. ఎందుకంటే వీరు చేసే ప్రయత్నాల్లో ఎలాంటి లోపము ఉండదు. అలాగే ఎంతో కొంత ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటాము అనే తమ అతి విశ్వాసం వల్ల కూడా ఒక్కోసారి ఈరోజు మాట పడే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. కనుక ఈ కొంత వీరికి నియంత్రణ అన్నది ఈరోజు అవశ్యము. వృశ్చిక రాశి వారికి ఈరోజు మరి ఎలాంటి ఇబ్బందులు లేకుండా తమ తమ కార్యక్రమాల్లో ముందుకు వెళ్ళటం అనేది కనిపిస్తుంది. వ్యాపార రంగంలో ఎవరైతే ఉన్నారో వారికి రావాల్సిన సొమ్ములైతే మరికొంత నిదానమయ్యే సూచనలు అయితే ఉంటున్నాయి. రోజువారీ వ్యాపారాలు అంటే అప్పుడే నగదు, అప్పుడే వస్తువు ఇవ్వటం, అలా క్యాష్ అండ్ క్యారీ పద్ధతుల్లో ఎవరైతే వ్యాపారాలు చేస్తున్నారో వారికి ఎటువంటి సమస్యలు లేకుండా అవి సాఫీగా సాగిపోవటం అనేది ఉంటుంది. కనుక ఈ ఆర్థిక విషయాల్లో మాత్రం ఎంతో కొంత ఆలస్యమయ్యే సూచనలు ఇతరత్ర ఉన్నాయి. ఇక వ్యక్తిగత ఆరోగ్యము, తర్వాత వారి యొక్క పరాక్రమము, ఇలాంటి విషయాల్లోకి వచ్చేప్పటికీ ఎలాంటి ఇబ్బందులు కూడా ఈరోజైతే కనిపించడం లేదు. ధనుర్రాశి వారికి మనసు మరి మెత్తన, మాట కొద్దిగా రాకపోయినప్పటికీ కూడా అవేమీ కూడా పైకి కనిపించకుండా ఈరోజు మరి వారి వారి యొక్క పనుల్ని నిర్వహించుకోగలగటం అనేది కూడా ఉంటుంది. కొత్త ప్రయత్నాల కోసం ఎవరైతే పాకులాడుతున్నారో లేదా అవకాశాల కోసం పరితపిస్తున్నారు వారికి ఈరోజు ఏదో రకంగా శుభవర్తమానం అందే దిశలాగా అనిపిస్తుంది. కనుక వీరు నిరభ్యంతరంగా తమకు వచ్చిన అవకాశాలని అందిపుచ్చుకొని భవిష్యత్తు కోసం చక్కటి పథక రచన చేయవచ్చు. కానీ వీరిలో ఉండే లోపం అనేది ఎంతో కొంత వాయిదా వేయటం, ఒక పట్టాన ఏది కూడా తేల్చుకోలేకపోవటం. ఈ రెండు విషయాల్ని గనక ఈరోజు మరి పక్కన పెట్టి వీరి యొక్క పనుల్లో గనక మరి శక్తిని చూపితే చక్కటి విజయాలు అయితే ఈరోజు వీరు పొందుతారు. మకర రాశి వారికి ఈరోజు ఎలాంటి ఇబ్బందులు వాటిల్లకపోయినప్పటికీ కూడా ఆర్థిక విషయాల్లో అంటే ఎవరికైనా అప్పులు ఇవ్వటం అనుకోండి, లేదా ఈ ఖర్చు పెట్టే విషయంలో అయితేనేమి ఈరోజు ఎంతో కొంత నష్టపోయే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. కనుక కొత్త ప్రయోగాలు ఆర్థికపరమైనవి చేయకుండా ఉండటం అనేది
చాలా అవసరం. ఇక చేసే వృత్తి ఉద్యోగాల్లో అంటే సాధారణంగా వారు నిర్వర్తిస్తున్న వ్యాపారాలైతేనేమి, ఉద్యోగాలైతేనేమి, వృత్తిలో అయితేనేమి, వాటిలో మాత్రం అవన్నీ కూడా సజావుగా ముందుకెళ్ళటం అనేది కనిపిస్తుంది. బంధుమిత్రాదులతో ఎంతో కొంత ఉల్లాసంగా గడిపేందుకు కూడా ఈరోజు సాక్ష్యమవుతుంది. కనుక మకర రాశి వారు ఆర్థిక వ్యవహారాల్లో మాత్రం తగినంత శ్రద్ధ చూపిస్తే ఇతరత్రా ఎటువంటి ఇబ్బందులు కనిపించటం లేదు. కుంభరాశి వారికి ఈరోజు చేసే ప్రతి వ్యవహారంలో కూడా మొదట కొద్దిగా వాయిదా గానీ, ఆటంకాలు గానీ ఎదురయ్యే సూచనలు ఉన్నప్పటికీ కూడా మొత్తం మీద వాటినన్నిటినీ కూడా తెలివిగా పూర్తి చేయటం అనేది ఉంటుంది. బంధుమిత్రాదులందరూ కూడా వీరిలో వచ్చిన కొన్ని మార్పులు చూసి విస్తుపోవటం గానీ, లేదా పడటం గానీ కూడా ఉంటుంది. ఇన్నాళ్ళు ఉన్న బద్ధకాన్ని ఈరోజు వీరు కొంత తగ్గించుకోవటం అనేది కూడా ఉంటుంది. కోపతాపాలు ఉన్నప్పటికీ కూడా వాటి వల్ల పెద్ద ప్రమాదం అయితే ఈరోజు కనిపించడం లేదు. మీనరాశి వారికి ఈరోజు మరి సాయంకాలం సమయం నుంచి ఎక్కువ ఆనందాన్ని ఇవ్వటం అనేది ఉంటుంది. మరి సాయంకాలం 4 గంటల వరకు కూడా ప్రతి పని కూడా ఎంతో కొంత ఆలస్యం అవ్వటం అనేది ఉంటుంది. ఆ తర్వాత నుంచి క్రమంగా వీరు పొద్దున్నుంచి గానీ, లేదా అంతకు ముందు నుంచి ఏదైతే సంభవిస్తూ వస్తున్న విషయాలు ఉన్నాయో వాటన్నిటిలో కూడా మరి ఒక రకమైన చక్కటి అనుకూలమైన ధోరణి కనిపించడం అనేది కూడా ఉంటుంది. ఇక వీరెవరికైతే ఏవైతే మరి పై అధికారుల నుంచి రావాల్సిన మెప్పనుకోండి, లేదా జీత బత్యాలనుకోండి, అలాంటివన్నీ కూడా ఈరోజు మరికొంత ఉపశమనం కలిగించే దిశలోనే ఉండటం అనేది వీరికి కొండంత ధైర్యాన్ని ఇవ్వటం అనేది ఉంటుంది. కాకపోతే ఎవరికైతే పార్శ్వపు తలనొప్పి లేదా పార్శ్వపు నొప్పి అనేది ఉంటుందో, అలాగే అజీర్ణానికి సంబంధించిన వ్యాధులు ఎవరికైతే ఉంటాయో అవన్నీ కూడా ఈరోజు కొంత ఎక్కువయ్యే సూచనలు కూడా అలాగే కనిపిస్తున్నాయి.